హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూస్తున్నా. అంటే మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేస్తుండాలి. అప్పుడప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఎప్పుడు గోరుచిక్కుడులో పప్పు వేయడము, టమాటాస్తోని ఇట్లా సింపుల్గా చేసుకుంటాం కదా, ఇలా కాకుండా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా చేస్తే. అప్పుడప్పుడు వెరైటీగా కూడా చేస్తుండాలి, ఒకే విధంగా కాకుండా. దీనికోసం మనము ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కొద్దిగా మరిగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలండి, జీలకర్ర. ఇవి కొంచెం వేగాక ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. 1/2 కేజీకి 2 ఆనియన్స్ తీసుకున్నాం. మనము దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇలా ఒక్కొక్క కర్రీలో ఒకలాగా వేస్తాండి, కొన్ని కర్రీస్లలో కట్ చేసి వేసుకుంటా. దీంట్లో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు పేస్ట్ చేసి వేసుకుంటానే అలాగైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాక, అంటే ఆనియన్స్ తొందర ఫ్రై అవ్వాలి, పచ్చిమిర్చి చేదవ్వద్దు అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ తొందర ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు, తొందర ఫ్రై అవుతాయండి కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల. నేను ప్రతి కర్రీలో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటా. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్లో పసుపు, పచ్చిమిర్చి ఇవి మగ్గినాక కొంచెం ఫ్రై అవ్వాలండి, ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా అవుతుంది. కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుంటున్నాం. లాస్ట్ మూమెంట్లో వేసుకోవాలండి కరివేపాకు. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ముందే చేసి పెట్టుకోవడం వల్ల కర్రీస్ అంత టేస్ట్ అవ్వవు. అప్పటికప్పుడు కొంచెం చేసేసుకుంటే కర్రీస్ మంచి టేస్ట్ అవుతాయి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక, పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యాక, మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ఉంది కదా, ఆ గోరుచిక్కుడుని వేసేసుకోవాలి. గోరుచిక్కుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో గోరుచిక్కుడు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. నేను 1/2 కేజీతో చేస్తున్నా. మొత్తం దీంట్లోనే, అంటే మనం అస్సలు వాటర్ పోసుకోవద్దండి, ఎందుకంటే దీంట్లో మనం ఎగ్ వేస్తున్నాం కదా, అస్సలు వాటర్ పోసుకోవద్దు. ఇది ఆవిరికి మంచిగా మగ్గిపోతుంది గోరుచిక్కుడు, అసలు ఏం మాడిపోదు. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఈ ఆయిల్లోనే ఈ గోరుచిక్కుడు మొత్తం ఉడికిపోతుందండి. వాటర్ అసలు పోసుకోవద్దు, అంటే మనం వాటర్ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి అస్సలు వాటర్ యూజ్ చేయొద్దు. దీంట్లో మనం మీడియం సైజ్ టమాటోస్ 2 వేస్తున్నాం. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని, టమాటోస్ మనం కొద్దిగా మగ్గిపోయిందండి, కొంచెం ఇలా అయ్యాక కొంచెం ఉడికింది.
ఇలా అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలి. ఈ టమాటోస్కి మనకు మంచి మగ్గుతుందండి కర్రీ, అసలు వాటర్ పోసుకోవద్దు. ఇలా మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేయాలండి. ఎగ్స్ వేసి వేరే కర్రీస్ అంటే 2-3 టైమ్స్ ఇలా ట్రై చేసినామనుకో చాలా బాగుంటుంది. మళ్ళీ వేరే విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు, వేరే వేరే కర్రీస్తో కలిపి. ఈ విధంగా కొద్దిగా మగ్గింది. ఎప్పుడైనా సరే మనము గోరుచిక్కుడు వేసినాక ఏ కర్రీ అయినా సరే వేసినాక సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోవడం వల్ల తొందర అడుగు పడుతుంది, తొందర కర్రీస్ మాడిపోతాయి. కాబట్టి వాటర్ వేయనప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్లోనే మగ్గాలి అంటే మనం ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు హైలో పెట్టుకోవద్దండి. ఇట్లా మగ్గిపోయాక నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నా, మీ ఇష్టం అండి. హాఫ్ కేజీకి 5 to 6 ఎగ్స్ వరకు కూడా తీసుకోవచ్చు, మంచి టేస్ట్ అవుతుంది. నేను ఒక 3 ఎగ్స్ వేసానండి. మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, అంటే 5 to 6 వరకు వేసుకోవచ్చు. నేను ఒక 3 ఎగ్స్ వేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అస్సలు మన గోరుచిక్కుడు ఫ్లేవర్ లాగా అనిపించదండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారు, ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తుంటా ఎగ్ వేసి. చపాతీలోకి, రొట్టెలోకి ఈ ఫ్రైతో తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ వేసిన వెంటనే మనము కలుపుకోవద్దు, కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లాగే సిమ్లోనే పెట్టి వెయిట్ చేసి ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం స్మెల్ వస్తుంది, ఎగ్ స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా కలుపుకుంటే అలానే కొంచెం అది ఫ్రై అవుతున్న కొద్దీ కలుపుకోవాలి. ఈ విధంగా మెల్లమెల్లగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి. తొందర అడుగు పడుతుంది ఎగ్ వేసిన వెంటనే, కాబట్టి అస్సలు హైలో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంది. ఈ విధంగా అయ్యాక కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ.